ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా ఇక్కడే ఉండు బాబు, ఇప్పుడే వస్తాం. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. ఏంటి దంపతులు ఎదురొచ్చారు? అమ్మాయికి వివాహం ఏమైనా నిశ్చయించారా? ముహూర్తం చూడాలా? మంచి రోజు చూడాలా? అదేం కాదండి, నా కూతురిద్దరూ కడుపుతో ఉన్నారు. వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా సుఖంగా ప్రసవం జరుగుతుందా అని అడగడానికి వచ్చాను. అదేం భాగ్యం! మంచో చెడో చిటికలో చూసి చెప్పేస్తా. వాళ్ళ జాతకాలు ఇలా ఇవ్వండి. ఏమండి? ఇదిగో, ఇది పెద్దమ్మాయి అర్చన జాతకం, ఇది ప్రియ జాతకం. ఇప్పుడు మీ పెద్దమ్మాయికి ఎన్ని నెలలమ్మా? 9 నిండాయండి. మరి చిన్నమ్మాయికి?
8 నిండాయి. అష్టమ స్థానం, గురువు 6వ స్థానంలో ఉన్నాడు. అమ్మా, మీ ఇద్దరమ్మాయిలకి ఇప్పుడు కాలం సక్రమంగా లేదు. ఇద్దరిలో మీ చిన్నమ్మాయి జాతకం కాస్త మెరుగు. అందువల్ల ఇద్దరి పిల్లలు కష్టకాలంలో కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాస్త కాదండి, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇంతకీ ప్రసవం సక్రమంగా జరుగుతుందో లేదో చెప్పండి. మీ పెద్దమ్మాయికి 9 నిండాయి అన్నారు కదా, దాని ప్రకారం బిడ్డ ఎదుగుదలకి గ్రహాలు అనుకూలించాయి, కానీ కాన్పుకు సహకరించేలా లేవు. అలాగే చిన్నమ్మాయి విషయంలో అమ్మాయి గర్భస్థ శిశువు సరిగ్గా లేదు, పెరుగుదల అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అందుకని జననం క్లిష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా పరిశీలిస్తే ఇద్దరి కాన్పులు కష్టంగానే జరుగుతాయి. ప్రసవ సమయంలో ప్రాణాలకు ముప్పేం లేదు కదా? వాళ్ళిద్దరి గ్రహస్థితి ఎలా ఉందంటారు? పెద్ద ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా, కానీ ఆ జనన జాతకుల్లో ఒక్కరికి మాత్రమే ఆయుష్ వృద్ధి కనిపిస్తుంది. ఒకరి పరిస్థితి సంక్లిష్టం, ఆ తర్వాత పైవాడిదయ. వాళ్ళ అదృష్టం బాగుండి సంజీవిని ఎవరికి సహకరిస్తుందో చెప్పలేం కదమ్మా. అయ్యో, ఏంటండి అలా అంటున్నారు? అమ్మా, నేను అనడం కాదమ్మా, జాతక గ్రహస్థితి చెబుతుంది. మనం చేయగలిగింది ఏమీ లేదు, దేవుడి మీద భారం వేసి వేడుకోవడమే. ఇవిగోండి జాతకాలు. ఇవ్వండి. వస్తామండి. మంచిదండి. పదవరలక్ష్మి. వస్తామండి. మంచిదమ్మా. ఏంటండి ఆయన అలా అంటున్నారు? ఇద్దరిలో ఒక బిడ్డే బాగుంటాడు, ఇంకొకరి సంగతి ఏమీ చెప్పలేమంటున్నారు. ఆ భగవంతుడు ఎందుకండి మనల్ని ఇలా ఇబ్బందులు పెట్టి మన జీవితాలతో ఆడుకుంటున్నాడు? వరలక్ష్మి, ఇవన్నీ చూడటం, ఆందోళన పడటం ఇప్పుడు అవసరమా? డబ్బులిచ్చి భయం కొనుక్కోవటం ఎందుకు? అందుకే ఈ జ్యోతిష్యాలు జాతకాలు వద్దు అన్నాను, వినలేదు. ఇప్పుడు చూడు, ఉన్న టెన్షన్ చాలక కొత్త టెన్షన్ కొని తెచ్చుకుంటున్నాం. చూడు వరలక్ష్మి, ఏది అలా జరగాలని రాసుంటే అలానే జరుగుతుంది. నువ్వు దిగులు పడి అనవసరంగా ఆలోచించి వాళ్ళ పక్కన మరో బెడ్ వేసే పరిస్థితి మాత్రం రానీకు. పద. ఆరామ్ తన రూమ్మేట్ ని మర్డర్ చేసి తప్పించుకొని పారిపోయాడు. అతను చివరగా చెప్పిన మాట ఒక్కటే, కావ్య మేడం ప్రమాదంలో ఉంది, వెళ్ళి కాపాడండి అని. అందుకే మీ దగ్గరకు వచ్చాను. కావ్య, ఐఎమ్ రెడీ. కమ్ ఆన్, లెట్స్ గో. మల్స్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? హే, వాట్స్ ది స్టూపిడ్ క్వశ్చన్? రెడీ అయ్యుండి ఆఫీస్కి వెళ్ళాలని అడుగుతావేంటి? అది కాదు మల్స్, నాకు రాత్రంతా పేడకలలు వచ్చాయి. మనసులో లేదు. అందుకే ఈ ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకో ప్లీజ్ మల్స్. వాట్ ఇస్ దిస్ కావ్య? నేను ఇన్స్పెక్టర్ రామ్ గురించి చెప్పిన దగ్గర నుంచి భయపడుతున్నావా? నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు? కమ్ ఆన్, లెట్స్ గో. అది కాదు మల్స్. లుక్ కావ్య, టుడే ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలాగా? కమ్ ఆన్ కావ్య, లెట్స్ గో. టేక్ యువర్ బ్యాగ్. కమ్ ఆన్ హనీ, కమ్ ఫాస్ట్. విజయలక్ష్మి, ఎంతసేపు తయారవుతావు? తొందరగా రా. ఏంటండి తొందర పెడతారు? మనం వెళ్ళేది పెళ్లికి, రెడీ అవ్వాలా వద్దా? అవునవును, నువ్వెప్పుడు తొందరగా తయారయ్యావు గనుక. ఏంటి మల్స్, ఆఫీస్ బయలుదేరారా? ఎస్ డాడ్. అవును, మీరెక్కడ బయలుదేరారు? అదే మన సంతోష్ పెళ్ళి ఉంది కదా సాయంత్రం, అక్కడికే. ఓ, మీరు పెళ్ళికి వెళ్ళాలి కదా, కార్ కావాలని అడిగారు కదా? అవును, మర్చిపోయాను. ఓకే, మీరు నా కార్ తీసుకెళ్ళండి, నేను ఆఫీస్కి ఫోన్ చేసి కార్ పంపించమంటా. అలాగే. గుడ్ మార్నింగ్ డ్రైవర్, వెంటనే కార్ ఇంటికి తీసుకురా.
ఓకే డాడ్, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అందుకే నేను కావ్య పెళ్లి కట్టను కావట్లా. సంతోష్తో మేము రాలేకపోతున్నామని మీరు చెప్పండి. మా తరపున బెస్ట్ విషెస్ చెప్పండి. అలాగే ఓకే, తప్పకుండా చెప్తాను. డాడ్, ఇది విజయలక్ష్మి గిఫ్ట్ తీసుకురాలేదా? అయ్యో ఆ విషయం మర్చిపోయానండి. ఉండండి తీసుకొస్తాను. పెళ్లికి వెళ్ళాలంటే మాత్రం ముందే అలంకరణ చేసుకుంటారు, గిఫ్ట్ మాత్రం మర్చిపోతారు. వెళ్ళు. హలో, వాట్? కార్ బ్రేక్ డౌన్ అయిందా? అవన్నీ ముందే చెక్ చేసుకోరా? ఎంత టైం పడుతుంది? వాట్, హాఫ్ అన్ అవరా? షిట్. ఏమైందిరా? ఆఫీస్కో రిపేర్కి వచ్చిందంట. అది రావడం ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. డాడ్, యూ డూ వన్ థింగ్. మేము ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. మేము నా కార్లో వెళ్తాం. ఆఫీస్కి రాగానే మీరు అమ్మ బయలుదేరండి. అలాగే లేరా, మీరు మీ కార్లో వెళ్ళండి. ఆఫీస్ కార్ వచ్చాక మేము వెళ్తాంలే. ఓకే, వెళ్ళండి. కమన్ కవి, లెట్స్ గో. వస్తాను. హరి అప్. విజయలక్ష్మి మెల్లిగారా, తొందరగా లేదులే, ఇంకా చాలా టైం ఉంది. భూత సమస్త దేవగణితాం లోకేక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభద్ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మా హారతి తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. బాబు మీరు కూడా తీసుకోండి. పూజారి గారు, చిట్టీలు వేసి చూడొచ్చా? దాందే ఉందమ్మా, బేషుగ్గా చూడొచ్చు. ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా అర్చన, ఇప్పుడెందుకమ్మా చిట్టీలు చూడడం? అంటే నీ కడుపులో ఉన్నది ఆడో మగో తెలుసుకోవాలనుకుంటున్నావా? అలాంటి అవసరం నాకేమీ లేదన్నయ్యా. ప్రియా కడుపులో ఉన్న బిడ్డ మంచిగా పెరగాలని, తనకే ఇబ్బంది కలగకుండా ప్రసవం జరగాలని కోరుకుంటున్నాను. అర్చన, నేను అంటున్నాను, నువ్వు తప్పుగా అనుకోకమ్మా. ప్రియ కడుపులో ఉన్న బిడ్డకు ఎదుగుదల లేదని చెప్పారు కదా, ఇప్పుడు చిట్టీలు అవి చూడడం అవసరం అంటావా? మీరన్నది నిజమే అన్నయ్యా. అలా ఏ డాక్టర్ అయితే ఈ మాట చెప్పిందో ఆవిడే ప్రియని జాగ్రత్తగా చూసుకుంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మంచిగా పెరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా ప్రసవం జరుగుతుందని చెప్పింది కదా. సరే కానివమ్మా, నీ కోరిక నేనెందుకు కాదనాలి? అమ్మా చీటి తీయమ్మా. ఎందుకమ్మా ముఖం అలా పెట్టావు? నేను మనసులో కోరుకుంది ఇది కాదు. అది చూసి బాధపడటం ఎందుకమ్మా? ఇలా 3 సార్లు తీసి చూశాక ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే కాదు, ఇంకొక చీటి తీయమ్మా. దిగులు పడకమ్మా, ఇంకొకసారి తీసి చూడు. నేను కోరుకుంది 2 సార్లు రాలేదు, ఇంకొకసారి తీసి ప్రయోజనం ఏముంది? మీరు అలా అనుకుంటే నేనేమీ చెప్పలేనమ్మా, మీ ఇష్టం. వస్తాను. మంచిదమ్మా. వస్తామండి. మంచిది బాబు. అమ్మా అర్చన, బాధపడకమ్మా, దేవుడి మీద భారం వై, అంతా మంచి జరుగుతుంది. అది కాదన్నయ్య, ప్రియా కడుపులో పెరుగుతున్న బిడ్డ మంచిగా పెరగాలి, మంచిగా ప్రసవం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ బిడ్డే తన సర్వస్వం, తన భవిష్యత్తు అని అదనుకుంటుంది. అది సక్రమంగా జరగకపోతే
ప్రియ భవిష్యత్ ఏమవుతుంది? అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు బాధపడి ఏం ప్రయోజనం అమ్మా? ఎవరికి ఎలా రాసుంటే అలా జరుగుతుంది. పద. क्या लाना सर? 2 సమోసా లాओ. ठीक है सर. అలా జరిగింది. సర్లే బావా, రండి టీ తాగెళ్దాం. ఇప్పుడు ఎందుకు బావా? రండి బావా, టీ తాగెళ్దాం. లేలో సార్. రండి బావా, కూర్చోండి. బాబు, ఏం కావాలి సార్? 2 టీ. ఓకే సార్. బావా, అసలు నేనే మిమ్మల్ని నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్స్ ఎందుకు బావా? ఏంటి, ఏం తెలియనట్టు అలా అంటారు? కావ్యని రామ్ నుంచి 2వ సారి కాపాడారు కదా, అందుకు. ఆ దొంగ రాస్కెల్ వాడి ఫ్రెండ్నే చంపి తప్పించుకొని తిరుగుతున్నాడా? అవును బావా, అందుకే. సార్ తీసుకోండి. అందుకే మన కావ్యకేం ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది బావా. మీరేం భయపడకండి బావగారు. కావ్య ఇంటికి పోలీస్ కాపలా ఉంది. ఆ రామ్ని పోలీసులు త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటారు. అయినా బావా, మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. కరెక్టే బావగారు. అమ్మా అర్చన, నువ్వు ప్రియ గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలాగమ్మా? నువ్వు ప్రియ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా కావచ్చమ్మా. ఎవరికి ఏ అపాయం జరగదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? Oh my God! మల్స్ ఏమైంది? కావ్య, బ్రేక్ పట్టలేదు. బ్రేక్ ఫెయిల్ అయిందా? అయ్యో మల్స్ జాగ్రత్త. మల్స్ జాగ్రత్త. ఆగు ఆగు.